నీరసం వచ్చేస్తుంది కదా, ఓ టాపిక్ ఇస్తున్నాడు, ప్లస్ దానికి కావాల్సిన కంటెంట్ కూడా తనే ఇస్తున్నాడు. డిబేట్ చేసుకోవాలి వీళ్ళంతటి వీళ్ళు. దాని బేసిస్ మీద అంటే ఇప్పుడే ఏమి నిర్ణయం తీసుకోడు. ఇట్లాంటివన్నీ 5 ఏళ్ళు జరుగుతాయి కదా యాక్టివిటీస్. జరిగాక ఇందులో ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి కంటిన్యూ చేస్తాడు. వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు భయంతో ఉన్నారు కాబట్టి 1 ఏడాది గడిచిపోయింది ఎట్లాగూ, ఇంకొక ఏడాది దాకా వీళ్ళు భయంతో ఉంటారు. ఇంకొక ఏడాది అయిన తర్వాత ఇక అప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు ఇక అయోమయంలో పడుతుంది అనుకున్నప్పుడు రోడ్డు ఎక్కుతారు. ఇంకొక నాకు తెలిసి హనీమూన్ పీరియడ్ ప్రభుత్వానికి ముగిసింది, కానీ ప్రతిపక్షానికి హనీమూన్ పీరియడ్ ముగిసి పోరాట పదానికి రావడానికి ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. లాస్ట్ 2 yearsలో మాత్రం వీళ్ళందరూ యాక్టివ్గా వెళ్తారు, అందులో డౌట్ లేదు. అందుకనినే ఈలోపే వీళ్ళందరి మీద కేసులు పెట్టేసి జైళ్లలో పెట్టేసేసి ఆ టైంకి ఎవరన్నా కనుక రోడ్డు మీద కనబడితే బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, లేకపోతే మళ్ళీ నువ్వు తిరుగుతున్నావు లోపల వేయడం లాంటి ప్లానింగ్లు చేయొచ్చు వాళ్ళు. అందుకోసం ఇప్పుడు కేసులు పెడుతున్నారు. కానీ ఒకటి సార్, ఒక QR కోడ్ విడుదల చేసో లేదంటే ఇలాంటి ఒక పెద్ద పెద్ద సభలు పెట్టేస్తే సరిపోద్దా? ఓకే, ఇది 5 వారాల కార్యక్రమం అన్నారు, ప్రజల దగ్గరికి జగన్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉందా ఈ కార్యక్రమంలో? వీటికి అవసరం లేదు, జగన్ వెళ్ళి చేసేది ఏమి ఉండదు. కానీ 1 ఏడాదికే ఇట్లాంటిది రోడ్డు మీదకి వెళ్ళిపోయినా కూడా పెద్దగా జనం స్పందించరు. ఈ కార్యకర్తలే చెయ్యాలి, గుర్తు చేయడమే కదా జస్ట్. జగన్ వెళ్ళాల్సినటువంటిది ఇప్పుడు ఆ రైతుల పరామర్శలో అట్లాంటిది కరెక్ట్. అంతేగాని ఇప్పుడే రోడ్ల వెంబడి వేసేసి ఇప్పుడే చేసేస్తే ఓవర్ అయిపోతుంది.